హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఫుడీ ఛానల్. తమ్నైల్ చూసారు కదా. ఇవాల్టి రెసిపీ వచ్చి వెజ్ బిర్యానీ ఆలూ కుర్మా. కావాల్సిన పదార్థాలు: ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా వేసి వేయించుకోవాలి. మసాలా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ని కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి. ఇక్కడ చూసారా ఎలా మగ్గిందో. అలా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి కలిపి అందులో టమాటా ముక్కలు, పుదీనా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయించేసుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోండి. దాంతో 2.5 కొలత బియ్యం తీసుకున్నాను. 5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. బియ్యం శుభ్రంగా కడిగి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొలిచి పెట్టుకున్న వాటర్ని కూడా అందులో వేసి ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఉప్పు, బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. కారం అవి చూసుకోండి మధ్యలో. తర్వాత బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఆలూ కుర్మా చేద్దాం రండి. ముందుగానే ఒక 2 బంగాళదుంపలు పొట్టు తీసి ముక్కలు కట్ చేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక కప్పులో వేసి ఇప్పుడు కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించి 2 స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం ఇక్కడ కొంచెం సాల్ట్, పసుపు వేసాను. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇక్కడ చూసారు కదా వీడియోలో ఎలా కనిపిస్తుందో ఆ విధంగా మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా. ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర లేదు, వేయలేదు. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన వెంటనే గట్టితో బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే గడ్డలు కడుతుంది. అలా కొంతసేపు వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలిపినప్పుడు చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఒకసారి కలుపుకొని ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు 4 బద్దలుగా చేసి అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దగ్గరికి అయ్యింది కదా. ఇందులో ఏ కప్పుతో పెరిగేసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం సరిపోయినలే చూసుకొని, ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ వేసుకున్నాను. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే ఆయిల్ తేలుతుంది కదా. అలా ఆ విధంగా ఉడికించుకున్న తర్వాత కసూరి మేతి 1 స్పూన్ తీసుకొని దాన్ని కొంచెం స్మాష్ చేసి వేసుకోవాలి. స్మాష్ చేసి వేసుకున్న తర్వాత మంటను ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసి బిర్యానీలోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మూత తీసి చూస్తే చక్కగా అయింది. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి.